హలో నమస్తే, వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి రమేష్ గారు లెటర్ రాశారు బెంగళూరు నుండి. మరి ఏం రాశారో చదువుదాం. నమస్తే అండి, నా పేరు రమేష్. నేను బెంగళూరు నుండి రాస్తున్నాను. బెంగళూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా కాలేజ్లో బెంగళూరు అమ్మాయిలు చాలామంది ఉన్నారు, కానీ నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. నాన్న తంటాలు పడి మొత్తానికి పరిచయం చేసుకున్నాను. లంచ్ అవర్లో ఇద్దరం కలిసి భోంచేస్తూ ఉంటాం. ఇద్దరం మంచి ఫుడీస్. అయితే ఒకరోజు ఆ అమ్మాయితో కలిసి బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్ళాను. అప్పుడు ఆ అమ్మాయి చౌచౌ బాత్ ఆర్డర్ చేసింది. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వీక్ మా ఊరు కర్నూలు వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక మా వాళ్ళందరికీ చేసి పెట్టాలని అనుకుంటున్నా. స్వప్న ప్లీజ్ ఎలా చేయాలో చెప్పండి అని రమేష్ గారు బెంగళూరు నుండి అడుగుతున్నారు. తప్పకుండా రమేష్ గారు. చౌచౌ బాత్ నేను కూడా తిన్నాను రమేష్, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే ఉప్మా టైపే కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. కొంచెం మైల్డ్గా ఉంటుంది ఉప్మా ఒకటి, అలాగే స్వీట్ కేసరి చేసుకుంటాం కదా, అవి రెండింటిని కలిపి చౌచౌ బాత్ అని మనకి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా రమేష్? ముందుగానే దానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ మనం కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, అల్లం కట్ చేసుకోవాలి, అలాగే సుజీ రవ్వ కూడా తెచ్చుకోవాలి. సుజీ రవ్వ, అయితే ఈరోజు మనం స్వీట్ ఉప్మా నేను పైనాపిల్తో చేస్తున్నాను. చాలా బాగుంటుంది పైనాపిల్ ఫ్లేవర్తో. ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు రమేష్, బట్ పైనాపిల్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అలాగే స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మనం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. మనం 2 రకాలుగా చేసుకునే ఉప్మాకి వేడి నీళ్ళు కావాలి. సో స్టవ్ మీద పెట్టేస్తే అవి మరుగుతూ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. మన దగ్గర ఉప్మా చేసుకుంటే మనం చాలా ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం కదా, కానీ ఉడిపి హోటల్స్లో చేసేటప్పుడు వాళ్ళు అస్సలు ఉల్లిపాయ వేయరు, ప్లెయిన్గానే చేస్తారు. నేను కర్ణాటక స్టైల్లోనే ఈరోజు చేస్తున్నాను. ఒక 3 పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. అలాగే అల్లం, అల్లం పచ్చిమిర్చి తరుకున్నాం కదా, అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకుందాం. రెండిటికి జీడిపప్పు కావాలి, సో సరిపోతుంది. అలాగే పోపు డబ్బా కూడా కావాలి. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. అలాగే రవ్వ సగం కప్పు. నెయ్యిలో రవ్వని చక్కగా వేయించుకోవాలి. రవ్వని చక్కగా నెయ్యిలో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత మంచి సువాసన ఆటోమేటిక్గా తెలుస్తుంది రమేష్. రవ్వ కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. ఫస్టే మనం నెయ్యిలో జీడిపప్పు వేసేస్తే జీడిపప్పు మాడిపోతుంది. కొంచెం రవ్వ వేగిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేస్తే కరెక్ట్గా వేగుతాయి. రవ్వ కలర్ చేంజ్ అవుతూ ఉంది. అలాగే రవ్వ వేగిన తర్వాత లూజ్గా అవుతుంది అనమాట, లైట్గా అవుతుంది, మనకి తెలిసిపోతుంది. ముఖ్యంగా సువాసన బట్టి మనం చెప్పేయచ్చు. సో రవ్వ ఇలా వేగుతూ ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. బయట మనం టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు వాళ్ళు కలర్ వేస్తారు, మనం కలర్ వేయట్లేదు రమేష్. కొంచెం పసుపు వేసుకుంటున్నాం, చిటికెడు. మరి ఎక్కువగా వేసినా కూడా టేస్ట్ చేంజ్ అవుతుంది, సో కొంచెం కలర్ కోసమే. పైనాపిల్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎల్లో కలర్ ఉంటే బాగుంటుంది.
చక్కగా రవ్వ వేగింది కదా రమేష్, ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. ఒక గరిటె తీసుకుందాం. మనం దేంతో అయితే కొలత తీసుకున్నామో 1కి 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం సగం కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి, వేడి వేడి నీళ్ళు. సో వేడి నీళ్ళు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఒకసారి నీళ్లు వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. రవ్వ బాగా ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చిన తర్వాత అప్పుడు మనం స్వీట్ యాడ్ చేసుకోవాలి, చక్కెరని వేసుకోవాలి. పైనాపిల్ కూడా మనం అప్పుడే వేసుకోవాలి. మనం రవ్వ ఎంత వేసుకుంటున్నామో అంతే చక్కెర వేసుకోవాలి. అలాగే అంతే కట్ చేసుకున్న పైనాపిల్ పీసెస్ కూడా వేసుకుంటే బాగుంటుంది రమేష్. రవ్వ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు రవ్వ ఉడికింది కదా, ఇందులో మనం పైనాపిల్ వేసుకోవాలి. కొంచెం మంట చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచితే పైనాపిల్ కూడా రవ్వతో చక్కగా ఉడికిపోతుంది. రమేష్ ఒక్కసారి మూత తీసి చూద్దాం. చక్కగా పైనాపిల్ ఇంకా రవ్వ 2 ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. రవ్వ ఎంత వేసుకున్నామో అంత చక్కెర. ఇది మనం బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ చక్కెర అవసరం లేదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా సిరా చేసుకుంటాం కదా, అలా చేసుకుంటే ఇంకా కొంచెం చక్కెర వేసుకోవచ్చు, 1కి 1.5 వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర కూడా చక్కగా ఉడకాలి. రవ్వలో కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. దీన్ని వేరే స్టవ్ మీదకి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం నూనె, అలాగే పోపు డబ్బా రెడీగా పెట్టుకుందాం. ఫస్ట్ కొన్ని ఆవాలు, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, అలాగే జీడిపప్పు. ఒక్కసారి స్వీట్ని కలిపేసుకుందాం. స్వీట్ చక్కగా ఉడికిపోయింది, దగ్గరికి వచ్చేసింది. సో మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, తాలింపు వేగాక మనం రవ్వ వేసుకుందాం. ఫస్ట్ ఎంత రవ్వ వేసుకున్నామో సగం కప్పు, ఇప్పుడు ఉప్మాకు కూడా అంతే రవ్వ వేసుకుందాం. రవ్వని ఈ తాలింపులో చక్కగా వేయించుకోవాలి. అలాగే మనం తీసుకున్న రవ్వకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనకి రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి సువాసన కూడా వస్తుంది రవ్వ వేగిన తర్వాత. రవ్వ వేగిన తర్వాత 1కి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. సో ఈ గంటతో మనం 4 పోస్తే సరిపోతుంది. ఒక్కసారి కొంచెం వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలపాలి, ఎందుకంటే సుజీ రవ్వ తొందరగా ఉండకట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిగతా నీళ్ళు వేసేసుకుందాం. రమేష్ అస్సలు భయపడకుండా హ్యాపీగా చేసే, ఇది బేసిక్ అసలు మనం చేసేది. వంటలు రాని వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్తోని స్టార్ట్ చేయొచ్చు. మనం రవ్వని చక్కగా నూనెలో వేంపాం కదా,
అందుకే ఉండలు కట్టదు ఎక్కువ మటుకి. సో అందుకే రవ్వని చక్కగా నూనెలో వేయించుకోవాలి. స్వీట్ చేసేటప్పుడైనా సరే నెయ్యిలో చక్కగా వేగనివ్వాలి. రవ్వ బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెడతాం. ఒకసారి మూత ఓపెన్ చేసుకొని రమేష్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఉప్మా కూడా రెడీ అయిపోయింది. చౌచౌ బాత్కి కావాల్సిన స్వీట్ ఇంకా అలాగే హాట్ కూడా 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని ఒక గంటతో పెట్టుకున్నాం అనుకో చూడడానికి చాలా బాగుంటుంది రమేష్. నేను క్లింగ్ ర్యాప్ వేసి గరిటకి పెట్టుకున్నాను, ఎందుకంటే గరిటకి అంటుకోకుండా ఉండడానికి. పైనుండి ఇలా ఒక జీడిపప్పు, రమేష్, బెంగళూరులో నువ్వు తిన్న చౌచౌ బాత్ ఇలాగే సర్వ్ చేశారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మరొకసారి చిన్న రికాప్ కూడా చూడండి. చౌచౌ బాత్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేడి చేసుకుని అందులో రవ్వ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో జీడిపప్పు, పసుపు, ముందుగానే మరుగుతున్న వేడి నీళ్లు, కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసి కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో చక్కెర వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, రవ్వ, సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగానే మరుగుతున్న నీళ్లు పోసి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఉడికించుకుంటే చౌచౌ బాత్ రెడీ. రమేష్ అడిగిన రెసిపీ నేను రెడీ చేశాను, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకు ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది. ఎవరు రాశారో ఏం రాశారో చూద్దాం. మీకోసం ప్రేక్షకులందరికీ హాయ్. హలో అండి, నేను నిజామాబాద్ నుండి రాస్తున్నా. నేను ఇంతకుముందు 2 లెటర్లు రాసా కానీ చదవలేదు. ఈ ప్రోగ్రాం నాకు మస్తు నచ్చింది, అందుకే మళ్ళీ ఈ కార్డు రాస్తున్నా. పాలు సంపూర్ణ ఆహారం అంటారు, కానీ మా బాబు పవన్ సాయి చిన్నప్పటి నుండి పాలు తాగడు. పాలు తాగమంటే గోలగోల చేస్తాడు. చిన్నప్పటి నుంచి బరువు పెరగట్లేదు, బక్కగానే ఉన్నాడు. ఎలాగో అలాగా తంటాలు పడి పాలమీగడ, పాలకోవా, పాల పాయసం లాంటివి చేసి పెడుతున్నా. మా చుట్టాలు ఆవిడ ఒక ఆమె మిల్క్ మైసూర్ పాక్ గురించి చెప్పింది. ఆ రెసిపీ ఎలా చేయాలో చెప్తే బాబుకి చేసి పెడతా అని అడుగుతున్నారు పార్వతి లక్ష్మి గారు నిజామాబాద్ నుండి. పార్వతి గారు, టెన్షన్ పడకండి, మిల్క్ మైసూర్ పాకు ఎలా చేయాలో నేను చూపిస్తాను, బాబుకి పెట్టండి, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి. మిల్క్ మైసూర్ పాక్ చేసుకోవడానికి కొన్ని కొలతలు ఉన్నాయి పార్వతి గారు, అవేంటో చూద్దాం. 2 కప్పుల చక్కెర, అలాగే 1 కప్పు పాల పొడి, సగం కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు నెయ్యి, 1 కప్పు పాలు. ఫస్ట్ పెద్ద కడాయి పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ మనం చక్కెర వేసేసుకోవాలి. అయితే పార్వతి గారు, మీకు లెక్క ఈజీగా తెలియాలని చెప్పి నేను 2 కప్పులు పెట్టుకున్నాను, కానీ ఒకేసారి ఇంత ఎక్కువ చేసుకోలేం కాబట్టి కొంచెం కొంచెం చేసుకుందాం. మనం 1 కప్పు కొలతతో చేసుకుందాం. ఫస్ట్ 1 కప్పు చక్కెర వేసిన తర్వాత కొంచెం నీళ్ళు, చక్కెర కరిగే వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి కలుపుకుందాం. చక్కెర కరిగిన తర్వాత ఇందులో మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. మిల్క్ మైసూర్ పాక్ చేసినా కూడా కొంచెం కష్టం అండి. ఫస్ట్ 1-2 సార్లు మనం ట్రై చేస్తేనే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నార్మల్గా మనం స్వీట్ షాప్ నుండి తెచ్చుకునే మైసూర్ పాక్ ఉంది కదా, చాలా కష్టం అండి, అది బాగా చేయి తిరిగిన వాళ్ళు చేస్తేనే వస్తుంది. ఫస్ట్ అయితే మీరు మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో నేర్చుకోండి, నెక్స్ట్ మీకు నార్మల్ మైసూర్ పాక్ కూడా ఎలా చేయాలో స్వప్న నేర్పిస్తుంది. ఒక్కసారి చక్కెర కరిగాక ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి పార్వతి గారు. శనగపిండి వేస్తాం కదా, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మళ్ళీ ఎలాగో నెయ్యి వేస్తాం. ఇప్పుడు ఇందులో
శనగపిండి అయితే సగం బౌల్ సరిపోతుంది. మనం 1 కప్పు చక్కెర వేసాం కదా. శనగపిండి, శనగపిండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా సగం బౌల్. కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా అవుతుంది. మామూలు మైసూర్ పాక్ అయితే పొరలుగా వస్తుంది కదా, కానీ మిల్క్ మైసూర్ పాక్ సాఫ్ట్గా ఉంటుంది. పొరలుగా రావాలి అంటే వేడి నెయ్యి వేసుకోవాలి. కానీ మనం చేస్తుంది మిల్క్ మైసూర్ పాక్ కదా పార్వతి గారు, సో మామూలు నెయ్యే మనం కొంచెం వేసుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ కొంచెం నెయ్యి. కింద అంటుకోకుండా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా. ఇలా మొత్తం బాగా ఉడకాలి. మొత్తం ఒకే దగ్గరికి ఒక ముద్దలాగా అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, ఉడకబెట్టుకొని ఉండాలి. సైడ్స్ మధ్యలో క్లీన్ చేసుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది పార్వతి గారు. కింద మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో అయినా సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్యాన్ లాంటిది పెట్టుకుంటే ఈజీగా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. సైడ్స్ అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఒకసారి ఇలా మనం గిన్నెలో సెట్ చేసుకున్న తర్వాత మొత్తం చల్లగా అయిపోయే వరకు వెయిట్ చేయాలి. చల్లగా అయిపోయిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ అవుతుంది పార్వతి గారు. మరి ఇది చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. పార్వతి గారు చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెల్లిగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లిగా పట్టుకొని ఇలా రివర్స్ చేసి నైఫ్తో కట్ చేసుకోవాలి. కానీ గట్టిగా ప్రెస్ చేయకుండా మెల్లిగా కట్ చేయాలి. ఫస్ట్ మనం ఎన్ని పీసెస్ కట్ చేసుకుంటున్నామో దాన్ని మనం మార్క్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా కట్ చేసామనుకోండి ఇలా విరిగిపోతుంది. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా కట్ చేయాలి.
పార్వతి గారు, మీరు అడిగినట్టుగానే పాల మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. బాబు ఇష్టంగా పాలు తాగట్లేదు అన్నారు కదా, ఇలా మైసూర్ పాక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటాడు. అయితే ఇంట్లో పాల పొడి లేకపోతే పాలైనా వాడొచ్చు. నేను చెప్పాను కదా మీకు ముందే కొలత, పాల పొడి ఎంత తీసుకుంటున్నామో అన్ని పాలు తీసుకోవాలి. పాలు లేకపోతే పాల పొడి అయినా, లేదంటే పాలైనా ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. బట్ పాలు వేసుకుంటే మటుకు ఇంకా కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూసారు కదండి, మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిలో చక్కెర సరిపడా నీళ్లు పోసి చక్కెర కరిగే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నెయ్యి, శనగపిండి, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత పాన్ లో వేసుకున్న మిశ్రమం ఒక దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుని ఒక పాన్ లో వేసుకుని చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ. మరి పార్వతి గారు అడిగిన మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది కదా. అలాగే రమేష్ కోసం మనం చేసి పెట్టుకున్న చౌ చౌ బాత్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నాకు ఉత్తరం రాయండి, లేదంటే మెయిల్ చేయండి. కానీ ఆ రెసిపీని మీరు ఎందుకు ఎంచుకున్నారో, ఆ రెసిపీ వెనకాల ఉన్న కథ కూడా నాకు రాసి పంపండి. మనం షోలో మాట్లాడుకుంటూ చేద్దాం. మరి ఈరోజు 2 రెసిపీస్ చేసేసాం కదా, మళ్ళీ రేపు సరికొత్త రెసిపీస్తో అలాగే సరికొత్త ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.